హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. మన తెలుగు సినిమా అభిమానులందరికీ మెగా ఫ్యామిలీ నుంచి సినిమా వచ్చిందంటే చాలు అదొక తెలియని వైబ్రేషన్. సినిమాని ఖచ్చితంగా చూడాలి, ఫస్ట్ రోజే చూడాలని చెప్పి. సో ఈ క్రమంలోనే ఈ 2025 సంక్రాంతికి జనవరి 10th మన ముందరికి గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆఫ్టర్ RRR తర్వాత ఆచార్యగా చేసినప్పటికీ సో సోలోగా వస్తున్నటువంటి సినిమా, అందులోనే డ్యూయల్ రోల్ కాబట్టి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాం. సో శంకర్ గారి పరిస్థితి ఎలా ఉన్నా సరే గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అనుకున్నాం. బట్ అనుకున్న విధంగానే శంకర్ గారు మనందరినీ బాగా డిసప్పాయింట్ చేసి సినిమా రిలీజ్ చేశారు. అండ్ దాని తర్వాత చెప్పారు అనుకోండి, అంటే కథలో చాలా విషయాలు ఉన్నాయి. సో సినిమా అనేది 5 గంటలు తీసడం జరిగింది. బట్ ట్రిమ్మింగ్ చేసి రిలీజ్ చేసేసరికి సినిమాలో ఎందుకు మెయిన్ ప్లాట్ అనేది మిస్ అయిందని చెప్పారు. సో ఈ క్రమంలోనే సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు గారికి కూడాను చాలా లాస్ అయిందన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది. సో సినిమా సాంగ్స్ కి సంబంధించి సుమారు 75 crores వరకు ఖర్చు పెట్టారు. అందులోనూ సుమారు ఒక 15 కోట్ల వరకు ఖర్చు పెట్టినటువంటి నానా హైరానా సాంగ్ ని థియేటర్ లో కూడా రిలీజ్ చేయలేదు. సో మొత్తానికి శంకర్ గారికి మనీ వాల్యూ తెలియదు అని చెప్పి దిల్ రాజు గారి వైపు చాలా మంది సింపతి చూపిస్తున్నారు అనమాట. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో టెలికాస్ట్ అయ్యేటటువంటి నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ గా చేస్తున్నటువంటిది అన్స్టాపబుల్ విత్ NBK. సో రీసెంట్ గా దీనికి సంబంధించి రామ్ చరణ్ గారు గెస్ట్ గా రావడం జరిగింది అనమాట. సో దీన్ని 2 పార్ట్లుగా ఇంటర్వ్యూ మొత్తాన్ని కూడా 2 parts గా రిలీజ్ చేశారు. సో సెకండ్ పార్ట్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. సో ఈ హోస్ట్ గా చేస్తున్నటువంటి బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారిని అడిగారు అనమాట. సో ఇన్ కేస్ వాట్ ఎవర్ ఫ్లాప్స్ వస్తే మీరు ఎలా తీసుకుంటారు అని అడిగినప్పుడు రామ్ చరణ్ గారు ఇచ్చినటువంటి ఆన్సర్ చాలా మందికి బాగా నచ్చాయి. సో ఎప్పుడైనా సరే ఫ్లాప్ ఏదైనా వచ్చింది లేదా ఫెయిల్యూర్ ఏదైనా వచ్చిందంటే మనం దాని నుంచి మ్యాక్సిమం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అండ్ దాంతోపాటు మనం దాన్ని రిపీట్ చేయకుండా ఉన్నామంటే మనకి సక్సెస్ వైపు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా అంటే వెంటనే మనం రెస్పాండ్ అవ్వకుండా మన టైం వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మన సక్సెస్ అనేది అక్కడే అంటే ఒక స్టెప్ ఎక్కినట్టే అని చెప్పి సో చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడడం జరిగింది అనమాట రామ్ చరణ్ గారు. సో ప్రెసెంట్ ఈ వీడియోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చూసాం, చిరంజీవి గారు కూడా చాలా దగ్గరలో చెప్పారనమాట. సో నేను వెళ్తుంటాను, కొంతమంది చాలా మాట్లాడుతుంటారు. సో ఇవన్నీ పట్టించుకున్నానంటే అది నాకు మెంటల్ టెన్షన్. సో నా ప్రెషర్ ని, నా లోపల ఉన్నటువంటి ఆ పీస్ ని వేరే వాడి మాటల కింద నేను ఎందుకు వదిలేస్తానని చెప్పారు. సో ఈ క్రమంలో ఫాదర్ అండ్ సన్ యొక్క వీడియోస్ అనేవి అలా వైరల్ అవుతున్నాయి అనమాట. సో వీడియోస్ మీ అందరూ చూసే ఉంటారు. సో రామ్ చరణ్ గారికి ఫెయిల్యూర్ వచ్చింది అని అనుకునే వాళ్ళకన్నా నెక్స్ట్ సినిమాని దీన్ని కంబ్యాక్ ఇస్తారు. సో ఎందుకంటే బెటర్ సినిమా చేస్తారనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ ప్రకారం చూసుకున్నట్లయితే నెక్స్ట్ రామ్ చరణ్ గారు చేయబోయేటువంటి సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోతున్నారు. అండ్ ఇది కూడా చాలా కొత్తగా చేయబోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. సో ఈ క్రమంలో ఫెయిల్ అయినటువంటి సినిమా నుంచి మరి రామ్ చరణ్ గారు ఏం నేర్చుకుని నెక్స్ట్ మూవీలో చూపించబోతారు అండ్ ఏ ఫెయిల్యూర్స్ గల కారణాలు ఏంటని మీకు ఐడియా ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ for watching.